లోక్సభలో ఎన్డీఏ అగ్ని పరీక్షను ఎదుర్కోబోతోంది. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై మరి కాసేపట్లో లోక్సభలో ఓటింగ్ జరగనుంది. లోక్సభలో ఓటింగ్కు ముందు ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. మహిళల మనోభావాలను దెబ్బతీయొద్దని, ఆలోచించి ఓటు వేయాలని ప్రతిపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని కోట్లాది మంది మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు. మరోవైపు ఓటింగ్కు ముందు ఢిల్లీలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. పలువురు సీనియర్ మంత్రులతో అమిత్ షా చర్చలు జరిపారు. అఖిలేష్ యాదవ్తో కిరణ్ రిజిజు భేటయ్యారు. కొత్త రూపంలో బిల్లును తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లుల పైన 4 గంటలకు లోక్సభలో తుది ఓటింగ్ జరగబోతుంది. అయితే మెజార్టీ మార్కు పైన టెన్షన్ అయితే మొదలైంది. రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి 2/3 మెజార్టీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో వేరే బిల్లును, ప్రత్యామ్నాయ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడే అఖిలేష్ యాదవ్ తో కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. ఈ కొత్త బిల్లుకు సంబంధించిన అంశంపై మాట్లాడారా, లేకపోతే 543 ఎంపీలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారా అన్నది కూడా తెలియాల్సింది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో పార్లమెంట్ లో దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే సొంత బలం 293 మాత్రమే ఉన్నప్పటికీ కూడా తటస్థ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటుతామని ధీమా వ్యక్తం చేస్తుంది అధికార పక్షం. డీలిమిటేషన్ క్లాజ్ ను తొలగించకపోతే బిల్లును అడ్డుకుంటామని కూడా ఇండియా కూటమి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో విపక్షాల నుంచి కొంతమంది సభ్యులను ఓటింగ్ దూరంగా ఉంచడం, అవసరమైనటువంటి మెజార్టీ శాతాన్ని తగ్గించే ప్రయత్నంలో అధికార పక్షం ఉన్నట్లుగా తెలుస్తుంది. కీలక నేపథ్యంలో ఈ కీలక ఓటింగ్ నేపథ్యంలో సభ్యులందరూ సభకు హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే 3 లైన్ విప్ అయితే జారీ చేశాయి. అయితే మహిళా ఓటర్ల సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకున్న విపక్షాలు చివరి నిమిషంలో బిల్లుకు మద్దతిస్తాయా లేదా అన్న దానిపై అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అవసరమైనటువంటి మెజార్టీ ప్రస్తుతానికి 2/3 మెజార్టీ అంటే 362 ఓట్లు కావాల్సింది. కానీ ఎన్డీఏకి మాత్రం 293 మాత్రమే ఉంది. 70 ఓట్లు తగ్గాయి. ఇక విపక్షాల బలం 233, అంటే ఐక్యంగా ఉంటే అడ్డుకునే అవకాశం అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఇంత ధీమాగా ఉండటానికి 2 ప్రధాన కారణాలున్నాయి. మహిళా రిజర్వేషన్ ను నేరుగా వ్యతిరేకిస్తే ప్రజల్లోకి తప్పుడు సంఖ్యలో వెళ్తాయని విపక్షాలు భావిస్తాయి. అందుకే వారు సవరణలు కోరుతున్నారే తప్ప బిల్లును పూర్తిగా వ్యతిరేకించడం కష్టమని భావిస్తుంది. అయితే గతంలో అనేక కీలక బిల్లుల సమయంలో వైఎస్ఆర్సీపీ, బీజేపీ వంటి పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఎన్డీఏ అంచనా వేస్తుంది. నేటి సాయంత్రం జరిగే ఈ ఓటింగ్ ఫలితం 2029 ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేయబోతుంది. బిల్లు నెగ్గుతుందా లేక సాంకేతిక కారణాలతో ఆగిపోతుందా అన్నది కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. ఏవైనప్పటికీ కూడా పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఈ చారిత్రక పరిణామాలకు సంబంధించి ఏదైతే ఈ 2/3 మెజార్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే 362 ఓట్లు అవసరం కాబట్టి అధికార పక్షం దగ్గర 293 ఉన్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ తో కిరణ్ రిజిజు సమావేశం కావడం కొంత కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి అంటే వేరే రూపంలో బిల్లును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా, 543లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నారా? నిజానికి 543లోనే మహిళా రిజర్వేషన్ కనుక అమలు చేయాలనుకుంటే ఆ రూపంలో మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఏమైనా మహిళా రిజర్వేషన్ ఓకే, కానీ డీలిమిటేషన్ మాత్రం లింక్ పెట్టొద్దు అంటూ కాంగ్రెస్, డిఎంకే నేతలు, ఇతర విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ బిల్లు ద్వారా లోక్సభ స్థానాలని నిజానికి 543 నుంచి 550 పెంచే ప్రతిపాదన ఏదైతుందో దాన్ని ఏమైనా డీలింక్ చేస్తారా, దాన్ని ఉపసంహరించుకుంటారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒకవేళ 2/3 మెజార్టీ సాధించలేకపోతే బిల్లును సవరణలతో ఆమోదించే దిశగా తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం.
అంటే బిల్లులో మార్పులు జరుగుతున్నాయన్నట్టుగానే తెలుస్తోంది కృష్ణ. అలాగే కొత్త బిల్లును కూడా ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు విపక్షాలు కనుక పూర్తిగా పట్టుబడితే మాత్రం ఇది ఇప్పుడున్నటువంటి బిల్లు వీగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి బదులుగా 543లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలన్న ఉద్దేశంతో ఆ మేరకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కొత్త బిల్లును సవరించిన బిల్లు లేదా కొత్త రూపంలో బిల్లును మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అయితే మరి కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో కాసేపట్లో ఓటింగ్ అంటున్నారంటే 4 గంటలకే ఓటింగ్ ప్రారంభించే అవకాశం ఉందా? అంటే కొత్త బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఇప్పుడు 4 గంటల కంటే 4 గంటల ఓటింగ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బిల్లులో ఈ యొక్క అంశాలే సీట్ల సంఖ్య పెంపు, డీలిమిటేషన్ అది మినహా మిగతా అంతా సేమే కాబట్టి ఇప్పుడు కొత్త బిల్లు పైన మళ్ళీ చర్చించాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ల మీద, డీలిమిటేషన్ల మీద, సీట్ల పెంపు మీద అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు ప్రవేశపెట్టారు, చెప్పారు. కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదైతే కొత్త రూపంలో తీసుకొచ్చే బిల్లు పైన మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదు. ఆ బిల్లు పైనే ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ డీలిమిటేషన్ క్లాజ్ ని తొలగించకపోతే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు కదా ప్రతిపక్షాలు. అవును, మొదటి నుంచి కూడా అదే డీలిమిటేషన్ తో ఇప్పుడు ఎందుకు లింక్ పెడుతున్నారు. ఆ గతంలోనే మేము 2023లో ఈ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసినప్పుడే 2024 నుంచే అమలు చేయాలని కోరినప్పుడు 334 సెక్షన్ 334 ను పెట్టి 2027 తర్వాత వచ్చే జనగణన తర్వాతనే ఈ యొక్క ఈ రిజర్వేషన్ అమలు అవుతుంది అంటూ అందులో క్లాజ్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 334A ఆ క్లాజ్ తీసేయడానికి మళ్ళీ ఇప్పుడు సమావేశమయ్యారు. ఇప్పుడు 30 నెలల్లో ప్రభుత్వానికి ఏమి ఎందుకు ఇంత తొందరగా పెట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా తమిళనాడు, బెంగాల్ ఎలక్షన్లు పక్క జరుగుతుంటే ఈ మధ్యలో ఈ బిల్లును తీసుకురావడానికి కారణం ఏంటి? కేవలం రాజకీయ లబ్ధి అంటూ కూడా చెప్పాయి. సో డీలిమిటేషన్ అన్న అంశాన్ని డీలింక్ చేస్తే మిగతా బిల్లుకు మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. సో విపక్షాలన్నీ కనుక ఏకమై వ్యతిరేకిస్తే రాజ్యాంగ సవరణకు కావాల్సినటువంటి 2/3 మెజార్టీ రాక బిల్లు వీగిపోయే ప్రమాదం కూడా ఉంది. విపక్షాల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏదైనా చిన్న మార్పును అంగీకరిస్తే అందరూ కలిసి బిల్లును ఆమోదించవచ్చు. మొత్తానికి 2029 ఎన్నికల్లో మహిళల భవిష్యత్తును నిర్ణయించే ఈ బిల్లు పైన ఈ రోజు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. हमने बोला और अपने ओपिनियन बोलेंगे जब हमारे पास आएगा, लेकिन हमारे लोग तो लोकसभा में लड़ रहे हैं, हम लड़ के डिफीट करेंगे। हमने बोला और अपने ओपिनियन बोलेंगे जब हमारे पास आएगा, लेकिन